యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత. ఏపీలో రాజకీయం మరింత రసవత్రంగా మారుతుంది. ఇదే తరుణంలో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరిట కొన్ని హామీలను ఒక మినీ మేనిఫెస్టోను ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో జగన్ కూడా తన మేనిఫెస్టోను అయితే ప్రకటించారు. దాదాపుగా 9 ముఖ్యమైన అంశాలను పేర్కొని 2024 మేనిఫెస్టోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో అయితే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం కూడా జరిగింది. మనం ముఖ్యంగా ఈ ముఖ్యమైన 9 హామీలు మనం చూసుకున్నట్లయితే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అలాగే అభివృద్ధి, అలాగే పేదలందరికీ ఇళ్ళు, నాడు నేడు, అలాగే మహిళా సాధికారత, సామాజిక భద్రత, వీటన్నిటితో పాటుగా అనేకమైన అంశాల గురించి ఆయన చర్చించారు. ప్రతి ఒక్కటి కూడాను చాలా క్లుప్తంగా వివరించిన పరిస్థితి నెలకొంది. గతంలో కన్నా నవరత్నాల కన్నా ఇది కొంచెం ధీటుగా ఉంటుంది. నవరత్నాలకు మించి ఈసారి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నాం, విడుదల చేయబోతున్నాం, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం అన్న తరుణంలోనే ఈ యొక్క మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ 9 హామీలు ఏవైతున్నాయో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్ళు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, వీటన్నింటినీ చూసుకున్నట్లయితే దాదాపుగా అనేకమైన ముఖ్యమైన అంశాలను జగన్మోహన్ రెడ్డి చర్చించిన పరిస్థితి నెలకొంది. ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మళ్ళీ కొనసాగింపుగా 75,000 గతంలో ఏదైతే 75,000 ఇచ్చారో వాటిని 1,50,000 వరకు పెంచుకుంటూ పోతామని చెప్తా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం కింద గతంలో ఈ గత 4.5 ఏళ్లలో దాదాపుగా 60,000 ఇచ్చారు. ఈ 60,000 కూడాను దాదాపుగా 1,20,000 అయ్యే వరకు కూడా పెంచుకుంటూ పోతామని చెప్తున్నారు. దాని తర్వాత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 45,000 ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఈ 45,000 ఇవ్వడం జరిగింది. దీనిని దాదాపుగా 1,50,000 వరకు పెంచుకుంటూ పోతామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇక జగనన్న అమ్మఒడి కింద దాదాపుగా గతంలో 15,000 ఏదైతే ఇచ్చారో విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద దానిని మరొక 2,000 పెంచి దాన్ని 17,000 చేయడం జరిగింది. ఇలాగే వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ కింద దాదాపుగా 2 లక్షల వరకు కూడాను ఈ యొక్క సున్నా వడ్డీలు ఏదైతే రుణాలు ఇస్తారని చెప్పారు ఆసరా కింద. అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కూడా కొనసాగుతుందని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా పెన్షన్ పెంపు దాదాపుగా ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్న 1,000-2,000ని పెంచుకుంటూ 3,000 వరకు వస్తానన్నారో దాన్ని ఏకంగా 3,500 వరకు పెంచుతానని కూడా జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక ఇదే తరుణంలో మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా కింద 13,500 నుంచి దాదాపుగా దీనిని 16,000కు పెంచుతామని చెప్పారు మేనిఫెస్టోలో. అది మొదటి విడతగా పంట స్టార్టింగ్ అప్పుడు 8,000 ఇస్తారు, దాని తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత 4,000, ఆ తర్వాత సంక్రాంతి టైంలో మరొక 4,000 కూడా ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో చెప్పడం కూడా జరిగింది. ఇక దీనిపై ఉచిత బీమా, పంట రుణం, అలాగే కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతులకు సైతం కూడా ఈ యొక్క ఏదైతే రైతు భరోసా ఉందో, రైతు హామీ ఉందో వీటన్నిటికి సంబంధించి ఈ రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మార్పులు చేస్తా, ఈసారి రైతులకు పెద్ద ఎత్తున మంచి జరిగేలా చూస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక వైఎస్ఆర్ బీమా కింద దాదాపుగా 7 లక్షలకు కొనసాగిస్తున్నారు ఈ రైతులకు సంబంధించి. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా స్వయం ఉపాధి కింద మత్స్యకారులకు ఏదైతే ఇచ్చారో మత్స్యకారుల భరోసా కింద ఏదైతే 55,000 నుంచి దాదాపుగా 1,00,000 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. ఇక వాహన మిత్ర కింద వాహనదారులు ఎవరైతే ఉన్నారో లారీ డ్రైవర్లు కానీ, లారీ టిప్పర్ డ్రైవర్లు కానీ, లేదంటే మ్యాక్సీ క్యాబ్ కానీ, ఆటో కానీ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను దాదాపుగా 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పారు, పెంచుతానని కూడా చెప్పారు ఇక్కడ. ఇక సొంత లారీ టిప్పర్లు కూడా నడుపుకునే వారికి కూడా ఈ యొక్క పథకం ఏదైతే ఉందో ఇది కొనసాగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో, మ్యాక్సీ క్యాబ్, లారీ డ్రైవర్లు ప్రమాద బీమా దాదాపుగా 10 లక్షలకు పెంచి ఏదైతే ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా జరిగితే కనుక డెఫినెట్లీ ప్రమాద బీమా కింద 10 లక్షలు ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంకుల్లో రుణాలు దాదాపుగా 3 లక్షల వరకు వీళ్ళు ఏదైతే కొత్త వాహనాలు కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ కూడాను లోన్ తీసుకున్నట్లయితే దాదాపుగా ప్రభుత్వమే సబ్సిడీ 3 లక్షల రూపాయల సబ్సిడీ కల్పిస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక లానేస్తం కింద యథావిధిగా గతంలో ఏదైతే లానేస్తం కింద ఇచ్చారో వాళ్ళకే హామీ ఇచ్చారో ఆ లానేస్తం మళ్ళీ కొనసాగిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక చేనేత కార్మికులకు 1,20,000 నుంచి దాదాపుగా 2,40,000 వరకు పెంచుతామని కూడా జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విద్య, వైద్యం, అలాగే వీటన్నిటి మీద వ్యవసాయం మీద చాలా పెద్ద ఎత్తున ఈసారి హామీలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యువతకు ఉపాధి కింద ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే హబ్ ఉందో ఆ హబ్ నిర్వహిస్తామని చెప్పారు. అంటే దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్
డెవలప్మెంట్ హబ్ను అయితే పెడతానని చెప్పారు. ఈ స్కిల్కి సంబంధించి స్కిల్ యూనివర్సిటీ తిరుపతిలో కూడా ఆయన నియమిస్తామని చెప్పారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 25 వరకు, అంటే దాదాపుగా 25 జిల్లాల్లో కూడా ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా పెడతారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన హబ్ అనేది. అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ పెడతారు. అక్కడ ఉన్న ఎవరైతే విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కొంత స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆయన హెల్ప్గా ఉంటుందని చెప్పేసి ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అది కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక దేవాలయాలకు సంబంధించి ఒక ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేస్తానన్నారు. అది మసీదుకైనా, మందిరానికైనా, లేదంటే చర్చికైనా సరే, మసీదులకు, హిందూ దేవాలయాలకు, అలాగే క్రిస్టియన్ చర్చిలకు, వీటన్నిటికీ కూడాను ఆయన ఒక ప్రత్యేక నిధిని కేటాయిస్తానని కూడా చెప్పారు. ఇక ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉచిత విద్యుత్ ఇస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక వివిధ పరిపాలనా రాజధానులు మనం చూసుకున్నట్లయితే రాజధానులు ఏదైతే వాళ్ళు మొదటి నుంచి కూడాను 3 రాజధానుల అంశం ఏదైతే పెట్టారో మరీ ముఖ్యంగా ఈ 3 రాజధానులు కొనసాగిస్తామని చెప్పారు. మనం ముఖ్యంగా విశాఖపట్నాన్ని చూసుకుంటే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది. అలాగే అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. ఇక కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో, పెండింగ్లో ఉన్న ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వీటన్నిటిని కూడా తప్పనిసరిగా వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలవరం పూర్తి చేస్తున్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, ఇళ్ల స్థలాలు, భూములు రీసర్వే, అలాగే హార్బర్లు ఏవైతున్నాయో ఇప్పుడు మచిలీపట్నం కానివ్వండి, అనేకమైన వీటన్నిటి పోర్టులు ఉన్నాయో వీటన్నిటిని ఫినిష్ చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు కొత్తగా నిర్మించబోయే ఇళ్ళు నిర్మిస్తూ సగంలో ఆగిపోయిన ఇళ్ళు ఉన్నాయో దాదాపుగా 25 లక్షల ఇల్లులు అయితే ఇంకా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తాం. భూముల రీసర్వే చేస్తాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇక పోలవరాన్ని రానున్న 5 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క హామీలన్నీ కూడాను దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 9 హామీలు ఏవైతున్నాయో వీటన్నిటికీ సంబంధించి రానున్న కాలంలో ఈ 5 ఏళ్లలో కనుక ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పారు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 9 అంశాలను 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను అయితే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. మరొకసారి మనం ఈ 9 హామీలు చూసుకున్నట్లయితే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, ఉన్నత విద్య, అభివృద్ధి, అలాగే పేదలందరికీ ఇల్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఈ యొక్క అంశాల మీద జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికి సంబంధించి అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న హామీలు నవరత్నాలు ఏవైతున్నాయో నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి అన్నిటినీ ఖచ్చితంగా రానున్న 5 ఏళ్లలో తప్పనిసరిగా పూర్తి చేసి తీరుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా తన యొక్క మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని అటు టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 ఎలా ఉన్నాయో, మినీ మేనిఫెస్టో ఎలా ఉందో, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో ఎలా ఉంది కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.